జగన్మోహన్ రెడ్డి ఏదైతే నేను మొన్న ఈ మధ్యనే ప్రస్తావించా, ఏమైపోయారు వాళ్ళకి ఎంతమంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అట్లాగే అనేక మందికి 5,000 రూపాయలు చొప్పున ఏమో డబ్బులు కూడా ఇచ్చారు లాయర్లకి. అసలు లాయర్లను ఎందుకు పెట్టుకోవట్లేదు? అదే తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడైతే కనుక పదుల సంఖ్యలో లాయర్లందరూ పరుగులు పెట్టేవాళ్ళు. అట్లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అన్నది ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం. ఇవాళ తాజాగా జగన్మోహన్ రెడ్డి లీగల్ సెల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రత మీద ఒకవైపు ప్రకటనలు చేస్తున్నారు, మరోవైపు యథేచ్ఛగా దాడులు చేస్తున్నారు. అదే చంద్రబాబు అనైతిక పరిపాలన అంటూ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి, సీఎం ప్రోద్బలంతోనే దాడులు కొనసాగుతున్నాయి, ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నారు, ప్రభుత్వ రాజకీయాలను ప్రజల్లో ఎండగొట్టాలి అని చెప్పి పిలుపునిచ్చారు. అదే సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దారుణ పరిస్థితులు మీకు తెలియనివి కావు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఇట్లాంటివి ప్రోత్సహించలేదు. ఎన్నికలు అయ్యే వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఓటు వేయని వారు కూడా మనవారే అన్నట్టుగా ప్రతి అడుగులోనూ అలాగే ఉన్నాం. ఏ స్థాయిలో మనం అడుగులు వేసామంటే ఏకంగా మనకు ఓట్లు వేయని వారికి కూడా వెతుక్కుంటూ వెళ్ళి ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేసాం. ఆ స్థాయిలో మంచి చేసే ప్రతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎక్కడా వివక్ష ఉండకూడదు, అవినీతి ఉండకూడదు అనే ముఖ్యమైన ఉద్దేశాలతో అడుగులు పడ్డాయి. ఏ స్థాయిలో ఈరోజు శాంతి భద్రతలు దిగజారిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటే పైన ఉన్న వాళ్ళు రెడ్ బుక్ పెట్టుకుంటారు, అందులో మంచి చేసిన వారి పేర్లు రాసి వారికి మంచి చేసే కార్యక్రమం జరుగుతుందంటే అది కాదు. ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులను ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలనే అంశాల మీద రెడ్ బుక్ తయారు చేసుకుని పై స్థాయిలో ఉన్నవారు రెడ్ బుక్ పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలని చెప్పి ఆరాటపడుతూ పై స్థాయిలో విధ్వంసాలు చేస్తున్న కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్లు తెరవడం మొదలుపెట్టారు. నియోజకవర్గ స్థాయిలో వారు, మండల స్థాయిలో ఇంకొకరు, గ్రామ స్థాయిలో ఇంకొకరు కూడా రెడ్ బుక్లు ఓపెన్ చేసి విధ్వంసాలకు పాల్పడుతున్నారు అంటూ దీనికి సిద్ధంగా ఉండండి, కార్యకర్తలకి సహకరించండి అంటూ న్యాయవాదులకు పిలుపునిచ్చారు.